అందరికీ జేబీ. నేను రవికుమార్ చిక్కిరిమల్లి. ఈరోజు మన గన్‌షట్ మీడియా నుంచి ప్రజలందరికీ కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ముఖ్యమైన విషయం తెలియజేయదలిచాను నేను. అదేంటంటే, ప్రజెంటు మన రాష్ట్రంలో అయినా కానీ, అదేవిధంగా భారతదేశంలో అయినా కానీ, ముఖ్యంగా హాస్పిటల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ప్రతి పంచాయతీలో కూడా, ప్రతి మున్సిపాలిటీలో కూడా పుట్టగొడుగులాగా హాస్పిటళ్ళు పెరుగుతున్నాయి. ఈ హాస్పిటళ్ళు పెరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్ట, లేకపోతే వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నట్ట, లేకపోతే రోగాలు పెరుగుతున్నట్ట. ఇప్పుడు రోగాలు, కొత్త రోగాలు అధికంగా పెరిగి హాస్పిటల్లో పెరగడాన్ని అభివృద్ధి అంటారా? చెప్పండి. లేకపోతే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి హాస్పిటల్లో తగ్గితే అభివృద్ధి అంటారా? ఈ రెండింటి మధ్య ఒక వ్యత్యాసం అనేది ఉన్నది. ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక భాగం. ప్రజెంట్ ఏంటంటే, నా జవాబు ఏంటంటే, హాస్పిటల్లో ఏ ఏరియాలో అయితే తగ్గినాయో, ఏ హాస్పిటల్కి పేషెంట్లు రాక తక్కువైందో ఆ ఏరియా ఆరోగ్యరీత్యా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. అంతేగాని ఈరోజు ఒక హాస్పిటల్ ఉండేది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2 హాస్పిటల్ అయినాయి. ఇంకొక 5 సంవత్సరాల్లో 1, 2 ఉన్న హాస్పిటల్లో ఒక 5, 6 హాస్పిటల్ పెరిగాయంటే ఆ ఏరియాలో రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు లెక్క. అంటే అనారోగ్యాలు పెరుగుతున్నట్లు లెక్క. అసలు ఈ అనారోగ్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు మనం స్వచ్ఛమైన నీరు తాగుతున్నామా? ఇంకో విషయం, మనం స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామా? ఈ 2 ముఖ్యమైన మార్గాలు. అవి ఏంటంటే, ఇప్పుడు మనం స్వచ్ఛమైన నీరు తాగుతున్నామా అనేదానికి ఒక వివరణ ఇస్తున్నాను నేను. ప్రత్యేకంగా ఊళ్ళల్లో భూగర్భ జలాలు త్రాగే ప్రజలు ఉన్నారు. ఈ భూగర్భ జలాలు అనేటివి ఒక 20-30 సంవత్సరాల క్రితం కలుషితం లేకుండా దొరికేటివి. మనకి సమ్మర్ టైంలో అయినా, ఏ టైంలో అయినా భూమి ఒక 5 అడుగులు, 6 అడుగులు లోతు, 10 అడుగులు లోతు తీస్తే భూగర్భ జలాలు అనేటివి లభించేవి. ప్రజలు ఆ నీటిని సంతోషంగా తాగేవారు. అవి తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవారు. భూగర్భ జలాలు అనేటివి పూర్తిగా కాకపోయినా ఒక 80% కలుషితం అయిపోయింది. దేనివల్ల? ముఖ్యంగా సిటీలో కాకుండా పల్లెటూరులో, పంచాయతీ వైడ్, మండలం వైడ్ భూగర్భ జలాలు ఎక్కువ ప్రజలు ఉపయోగించేవారు. ఇంక్లూడింగ్ సమ్మర్లో కూడా ఈ పల్లెటూరులో కాలువలు కట్టేయడం వల్ల, చెరువులు ఇంకిపోవడం వల్ల వాటర్ బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ బెడద ఎక్కువ వచ్చేటప్పుడు మన చేలుల్లో, పంట కాలువల్లో నుయ్యలు తీసుకుని భూగర్భ జలాలు అనేటివి ప్రజలు ఉపయోగించుకునేవారు. అవి మానవులు ఒక్కలే కాకుండా, మానవులు
త్రాగడానికి, అదేవిధంగా జంతువులు త్రాగడానికి, అదేవిధంగా పశువులు త్రాగడానికి, అదేవిధంగా పక్షులు తాగడానికి కూడా ఈ భూగర్భ జలాల్ని ఉపయోగించేవారు పూర్వం. అంటే మా నాన్నగారు, మా తాతలు, ముత్తాతలు టైంలో. ప్రజెంట్ జనరేషన్కి భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. ఈ భూగర్భ జలాలు అనేటివి ఎందుకు కలుషితం అవుతున్నాయి? ముఖ్యంగా ఆక్వా చెరువులు. ఈ ఆక్వా చెరువులు ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. మనకు ఈ భూమండలాన్ని ఒక 4 జోన్లుగా పెడతీశారు. అదేంటంటే ఫస్ట్ అగ్రికల్చర్ జోన్. ఈ అగ్రికల్చర్ జోన్ అనేది ప్రత్యేకంగా ఆహార ధాన్యాలు దగ్గర నుంచి మానవ జీవనానికి ఉపయోగపడే, మానవ మనుగడకి ఉపయోగపడే పదార్థాలన్నీ కూడా పండించుకోవడం కోసం. అదేవిధంగా ఆక్వా జోన్. ఈ ఆక్వా జోన్ అనేది మత్స్య సంపద అభివృద్ధి చేసుకోవడం కోసం. అది ఓన్లీ దానికంటూ ఒక జోన్, ఆక్వా జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది సముద్ర తీరాలు, గోదావరి తీరాల దగ్గరలో ఈ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 3 రెసిడెన్షియల్ జోన్. ఇవి ప్రత్యేకంగా ఇల్లులు కట్టుకోవడం కోసం, ప్రజలు నివసించడం కోసం ఈ రెసిడెన్షియల్ జోన్ అనేది. ఇంకోటి ఇండస్ట్రియల్ జోన్. ఇది ప్రత్యేకంగా కర్మాగారాలు ఏర్పాటు చేయడం కోసం ఈ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జోన్ వల్ల పొల్యూషన్ అనేది, గాలి పొల్యూషన్ అనేది ఎక్కువ వెలువడుతుంది. కాబట్టి ఈ జోన్ని కొంచెం గ్రామ ప్రజలు నివసించే ప్రదేశానికి కొంచెం దూరంగా ఏర్పాటు చేస్తారు. ఇలాగ 4 జోన్లు అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ జోన్లో కలుషితమైపోతుంది. ఈ అగ్రికల్చర్ జోన్ని ఎక్కువగా అనధికారికంగా ఆక్వా జోన్ కింద మార్చేస్తున్నారు. దీంట్లో ముఖ్య పాత్ర రైతుదైనా కానీ అనధికారికంగా నిర్ణయాలు తీసుకొని ఈ అగ్రికల్చర్ జోన్ని ప్రత్యేకంగా పాడు చేస్తున్నది విఆర్ఓలు, అదేవిధంగా ఎంఆర్ఓలు, ప్రత్యేకంగా ఫిషరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కువగా ఈ అగ్రికల్చర్ జోన్ పాడు చేస్తుంది వీళ్ళే అనధికారికంగా. దీనివల్ల అగ్రికల్చర్ జోన్ అది పాడైపోతుంది. వ్యవసాయం చేసుకోవలసిన భూమి ఆక్వాకల్చర్గా మారి ఈరోజు ప్రజలు తినడానికి తిండి పండించలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ జోన్ ప్లేస్లో ఆక్వా జోన్ ఏర్పాటు చేయడం వల్ల, ఈ అగ్రికల్చర్ జోన్ ఆక్వా జోన్గా మార్చడం వల్ల ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమవుతున్నాయి. ఎందుకంటే ఈ ఆక్వా రంగంలో, ఈ ఆక్వా సాగులో ఎక్కువగా రసాయనాలు వాడడం వల్ల ఈ భూగర్భ జలాలు అనేటివి కలుషితం అవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బంది. దీనివల్ల అగ్రికల్చర్ జోన్ అనేది పూర్తిగా పాడైపోతుంది. ఈ అగ్రికల్చర్ జోన్ పాడవడం వల్ల మనం ఆహార ధాన్యాలు పండించుకోలేకపోతున్నాం. అదేవిధంగా మనం ఆహార ధాన్యాలు పండించుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. మనకు ఆహార ధాన్యాలు కరువు అవుతుంది. అదేవిధంగా పశువులకు కూడా ఆహారం అనేది మనం పండించుకునే
ఆహార ధాన్యాల వల్ల వాటి గడ్డిని తిని బ్రతికే పశువులు కూడా గడ్డి దొరకట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఈ మధ్య ఈ ఈ 10 సంవత్సరాల్లో ఈ 2019 నుంచి ఈ 2025 ప్లస్ ఈ 29 అయ్యేంత వరకు కూడా ఈ అగ్రికల్చర్ జోన్ అనేది 60-70% కనుమరుగైపోతుంది. 60-70% కనుమరుగైపోతుంది. ఇది నగ్న సత్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా కాకినాడ జిల్లా, వెస్ట్ గోదావరిలో కూడా చాలా మటుకి అగ్రికల్చర్ జోన్ అనేది వ్యవసాయ భూములు అనేటివి 70-60% అనధికారికంగా ఆక్వా సాగు చేయడం వల్ల ఈ వ్యవసాయ భూములు అనేది సర్వనాశనం అయిపోయినాయి. కొన్ని రోజులు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే, ఈ అగ్రికల్చర్ జోన్ మీద దృష్టి పెట్టకుండా ఉంటే అగ్రికల్చర్ జోన్ అంతా కూడా ఆక్వా జోన్ కింద మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం తిండి పండించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం. అంటే తిండి గింజలు పండించుకోవడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బీడు భూమి కూడా, ప్రతి సాగు భూమి కూడా, మొత్తం సారవంతమైన భూమిని కూడా ఈరోజు తిండి గింజలు పండించడానికి ఉపయోగపడే వ్యవసాయ భూమి అంతా కూడా ఈరోజు ఆక్వాకల్చర్ కింద మార్చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. దీనివల్ల నష్టపోయేది ప్రజలే, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా దీనివల్ల పాడైపోతున్నాయి. పోతే గ్రామాలలో విష జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? భూగర్భ జలాలు కలుషితం అయిపోయింది కదా. నెక్స్ట్ గ్రామాలలో విష జ్వరాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ముఖ్యంగా కలుషితమైన గాలి పీల్చడం వల్ల, అదేవిధంగా కలుషితమైన నీరు తాగడం వల్ల. ఈ కలుషితమైన గాలి ఏ విధంగా ఏర్పడుతుంది? ప్రజలు నివసించే గ్రామాల దగ్గరలో ఎక్కువగా గాలి పొల్యూషన్ కలిగించే ఇండస్ట్రియల్స్ పెట్టడం వల్ల, అంటే కర్మాగారాల్లో ప్రజలు నివసించే గ్రామాల దగ్గరలో పెట్టడం వల్ల గాలి కలుషితం అవుతుంది. అదేవిధంగా త్రాగునీరు కలుషితం ఎలాగవుతుంది? త్రాగునీరు అనేది ఏ విధంగా కలుషితం అవుతుందంటే, అందరికీ తెలుసు కానీ అంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. అవునా కదా. మనకి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరికి, అంటే ఇటు కాకినాడ అవ్వచ్చు, ఇటు అమలాపురం అవ్వచ్చు, ఇటు రాజమండ్రి సరౌండింగ్ అవ్వచ్చు, ముఖ్యంగా మనకి ధవళేశ్వరం ఆనకట్ట నుంచి మనకు వాటర్ అనేది సప్లై అవుతుంది. అదేంటంటే, ఆ పథకం ఏంటంటే, ధవళేశ్వరం బ్యారేజీ కట్టినటువంటి సర్దార్ గార్డెన్ గారు, అదేవిధంగా ఆ బ్యారేజ్ వాటర్ ఎందుకు ఉపయోగించాలనేది ఆయన ఒక కంటెంట్తో త్రాగునీరు సాగునీరు పథకం మీద ప్రజలు పంట పండించుకుంటారు, ప్లస్ త్రాగుతారని త్రాగునీరు సాగునీరు మీద ఈ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువల రూపంలో మనకి ఈస్ట్కి వెస్ట్కి, అదేవిధంగా కాలువలుగా మార్చి మనకు త్రాగునీరు సాగునీరు అందిస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితం ఈ త్రాగునీరు సాగునీరు అనేది కలుషితమైతే అయ్యేది కాదు. ఎక్కువగా ఈ త్రాగునీరు సాగునీరు కలుషితమయ్యేది కాదు. సమ్మర్లో కూడా ఈ వాటర్ని ప్రజలు దోశలతో త్రాగేవారు. పొల్యూషన్ లేని వాటర్ కాబట్టి. ఇప్పుడు దోశలతో నీరు తాగమనండి,
తాగరు. ఎందుకంటే పూర్తిగా కలుషితమైన వాటర్ వస్తుంది. త్రాగునీరు కలుషితం అవుతుంది, సాగునీరు కలుషితం అవుతుంది. ఈ త్రాగునీరు సాగునీరు పథకం అనేది పూర్తిగా 80% 70% పూర్తిగా కలుషితం అయిపోయింది. ఏంటి ఈ త్రాగునీరు సాగునీరు కలుషితం అయిపోయింది అంటున్నాడు. మనకి వాటర్ చాలా నీట్గా వచ్చేస్తుంది కదా కాలువలో అని మీరు అనుకుంటున్నారు. దానికి పూర్తి వివరణ ఇస్తాం. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అవ్వచ్చు, అదేవిధంగా అది కాకినాడ వెళ్ళే కాలువ, ధవళేశ్వరం, కడియం, ద్వారపూడి మీదుగా సామర్లకోట మీదుగా వెళ్ళే అదే కాలువ. అదేవిధంగా మనకు కూడా రావులపాలెం మీద నుంచి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి త్రాగునీరు సాగునీరు వచ్చే కాలువ. అది రకరకాల గోదావరి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే ప్రతి త్రాగునీరు సాగునీరు పథకం అంతా కలుషితమైన అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూడండి. మన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి త్రాగునీరు సాగునీరు ఏ విధంగా కలుషితం అవుతుంది అనేది సబ్జెక్ట్ చెప్తాను, మీరు క్లుప్తంగా వినండి. ఎలా కలుషితం అయిపోతుంది, మనం కలుషితమైన నీరు ఎందుకు తాగుతున్నాం, ఈ నీరు కలుషితం అవుతుందని ఏ విధంగా ఈ రవికుమార్ అనేవాడు నిర్ధారిస్తున్నాడు, మనకు ఏ విధంగా నమ్మాలి అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మన రాజమండ్రి రూరల్ అంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ అంటే ఏంటి? ఇళ్ళల్లో వాడుకునే వాటర్ దగ్గర నుంచి, స్నానాల దగ్గర నుంచి డ్రైన్ అంతా కూడా తిప్పి కిరకిర తిరిగి ఊరంతా కలిసి మన త్రాగునీరు సాగునీరులో కలుస్తుంది. అవునా కాదా? దానికి ఒక వివరణ ఇస్తాం. ధవళేశ్వరం బ్యారేజ్ పక్కన చేపల మార్కెట్ ఉంది. చేపల మార్కెట్కి ఇటు వేమగిరి వెళ్ళే రూట్లో హై స్కూల్కి మధ్యలో ఒక పెద్ద డ్రైన్ కలుస్తుంది ఈ కాలంలో. చూసారా? అదేంటి, రాజమండ్రి రూరల్లో అంతా కూడా ఆ డ్రైన్ అంతా కూడా మురికి నీరు, పనికి రాని నీరు, కలుషితమైన నీరు ఆ త్రాగునీరు సాగునీరు కలుస్తుంది. ఆ కాలువలో కలుస్తుంది. ఆ కాలువ నీరు దేనికోసం? త్రాగడానికి, సాగు చేయడానికి. ఆ కలుషితమైన నీరు, ఆ వ్యర్థాల నీరు మొత్తం దాంట్లో కలుస్తుంది. అదేవిధంగా వేమగిరి గట్టుల్లో డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ త్రాగునీరు సాగునీరు కలుస్తుంది. ప్రత్యేకంగా డైరెక్ట్గా డ్రైన్ కళ్ళబడిపోతుంది. అదెక్కడ ఇటు ధవళేశ్వరం నుంచి వేమగిరి గట్టు అంబేద్కర్ పార్క్ దాటిన తర్వాత ఒక 150-200 మీటర్స్ వెళ్తే అక్కడ ఆర్ఎన్బి రోడ్డు మధ్యలో పైప్ ఉంటుంది. వేమగిరి కూడా డ్రైన్ మొత్తం అంతా కూడా ఆ పైప్ లైన్ నుంచి త్రాగునీరు సాగునీరులోకి వస్తుంది. అదేవిధంగా ఈ కాలువ గట్టు పక్కన ఉన్నటువంటి హోటల్స్, ఈ హోటల్లో వీళ్ళ క్లీన్ చేసిన వాటర్ దగ్గర నుంచి ప్రతి కలుషితమైన వాటర్ కూడా వాళ్ళు పప్పు కడిగిన, ఉప్పు కడిగిన, ఏం కడిగిన, కాయగూరలు కడిగిన, కొండలు కడిగిన ఈ వాటర్ అంతా కూడా ఈ త్రాగునీరు సాగునీరు కాలువలో కలుస్తుంది. అదేవిధంగా అనపర్తి, ద్వారపూడి ఈ గ్రామాలన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ, ప్రజలు ఉపయోగించే వ్యర్థ నీరు అంతా కూడా ఈ త్రాగునీరు సాగునీరు కలుస్తుంది. మొత్తం అంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైనా నిజంగా నా వీడియో కరెక్ట్ కాదు, ఈ రవికుమార్ ఏదో పిచ్చోడు, వీడు పని పాట లేదు, ఇటువంటివన్నీ గెలుకుతూ ఉంటాడు అని చాలామంది అనుకుంటారు. నేను చెప్పిన పాయింట్లన్నీ క్లియర్గా ప్రత్యేకంగా 1 రోజు 2 రోజులు మీరు
ఇదే పని మీద ఉండి నేను చెప్పినవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే త్రాగునీరు సాగునీరు ఎలా కలుస్తుందో అనేది మీకు అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? నేను చెప్పింది నిజం కాదు అని నిరూపణ చేయాలనుకునే పౌరులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, దీనికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు అవ్వచ్చు, పంచాయతీ సిబ్బంది అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి కలుషితం అవుతుంది రవికుమార్ కరెక్టా కాదా అని నిజంగా కొంచెం మానవత దృక్పథం ఉంటే మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. అవునా? అదేవిధంగా అటు రావులపాలెం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ప్రతి త్రాగునీరు సాగునీరులో డ్రైన్ కలుస్తుందా లేదా, గ్రామాల్లో డ్రైన్ కలుస్తుందా లేదా, కలుస్తే ఎలాగవుతుంది? ప్రతి త్రాగునీరు సాగునీరు దాని మీద అవగాహన ఉన్న ప్రతి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ మాటలపై మీరు దృష్టి పెట్టండి. ఓకే, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకి త్రాగునీరు సాగునీరు సురక్షితంగా అందచేయాలి. ఇంతకుముందు మనం కాళ్ళ నీళ్ళు తాగేవాళ్ళు కూడా ఎవరు తాగట్లేదు. అదేంటి, మనం మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, ఈ మినరల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మినరల్ వాటర్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది భూగర్భ జలాల నుంచి మినరల్ ప్లాంట్లు పెడుతున్నారు, వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు. కొంతమంది ఇదే త్రాగునీరు సాగునీరుని వీళ్ళు యూజ్ చేసుకుని వాటర్ ప్లాంట్ కింద పెట్టి మనకు మినరల్ వాటర్ కింద పంపిస్తారు. మినరల్ వాటర్ కింద పంపిస్తున్నారు తప్ప దాంట్లో బ్యాక్టీరియా వస్తుందా లేదా? ఈ వాటర్ కలుషితం అవుతుంది కదా, రవికుమార్ చెప్పినట్టు కలుషితం అవుతుంది కదా, ఈ వాటరే మనం తాగుతున్నామా అనేది వాటర్ టెస్టింగ్ చేసుకుని సార్ దాంట్లో బ్యాక్టీరియా ఉందా లేకపోతే ఏముంది ఏంటి అనేది కలుషితమైందా లేదా మీరు టెస్ట్ చేయించుకోండి ఒకసారి. త్రాగునీరు సాగునీరు ఉపయోగిస్తున్నటువంటి వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు, అదేవిధంగా మనం ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై నుంచి కూడా కలుషితమైన వాటర్ వస్తుంది మనకి. అవునా? అదేవిధంగా రవికుమార్ కలుషితం గురించి, త్రాగునీరు సాగునీరు కలుషితం గురించి ఓన్లీ డ్రైనేజీ వ్యవస్థ నుంచే చెప్పాడు కదా. ఇంకో విధంగా కూడా చెప్తున్నట్టు ఏంటి పిచ్చోడు పన్నే పట్టలేదనుకుంటున్నాడు. ఇంకో విధంగా కూడా చెప్తున్నాను, ప్రతి పంచాయతీలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ అన్నిటికీ కూడా ప్రత్యేకంగా పంచాయతీకి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీకి కూడా ప్రత్యేకంగా ప్రతి పంచాయతీకి ప్రతి మున్సిపాలిటీకి ఒక డంపింగ్ యార్డ్ అనేది అత్యవసరం. చూడండి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఈ వీడియో వింటున్న ప్రజలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది అవ్వచ్చు, పంచాయతీ సిబ్బంది అవ్వచ్చు, మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. మీ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఉందా? మీ మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ ఉందా? డంపింగ్ యార్డ్ అంటే ఏంటి? గ్రామాల్లో వ్యర్థాలన్నీ కూడా తీసుకెళ్ళి ఊరికి దూరంగా, ప్రజలకు దూరంగా, పర్యావరణానికి దెబ్బతీసే విధంగా లేకుండా ఊరికి దూరంగా ఈ వ్యర్థాలను పడేసి దాన్ని అక్కడ రీసైక్లింగ్ చేస్తారు. చెప్పండి, మీకుందా డంపింగ్ యార్డ్? మ్యాక్సిమం రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్లో 20% 15% మాత్రమే ఉన్నాయి. అంటే ఒక 100 మున్సిపాలిటీలకి ఒక 15-20 డంపింగ్ యార్డులు ఉన్నాయి. ప్రతి పంచాయతీ కూడా 15-20 డంపింగ్ యార్డులు మాత్రమే ఉన్నాయి. ఇదేంటి రవికుమార్ 20% డంపింగ్ యార్డులు ఉన్నాయి, మనం అంతా డంపింగ్ చేసేస్తున్నాం కదా వ్యర్థాలన్నీ కూడా. వ్యర్థ నీరు కూడా త్రాగునీరు సాగునీరులో పంపించేస్తున్నాం. ఈ వ్యర్థాలు కూడా త్రాగునీరు సాగునీరు ఎలా కలుస్తున్నాయి అనేది మీ ప్రశ్న. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి
ప్రతి పంచాయతీ కూడా, ప్రతి మున్సిపాలిటీలో కూడా, ప్రతి మండలంలో కూడా హాస్పిటల్ ఎక్కువ పెరుగుతున్నాయి. కొత్త కొత్త హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసేస్తున్నారు. హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి? అభివృద్ధి చెందుతుందా? పంచాయతీ అభివృద్ధి చెందుతుందా? మండలం అభివృద్ధి చెందుతుందా? నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? జిల్లా అభివృద్ధి చెందుతుందా? హాస్పిటల్ పెరగడం వల్ల అభివృద్ధి చెందుతుందా? లేకపోతే ప్రజలు అనారోగ్యాల పాలయ్యి ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు అనేది ఆ సబ్జెక్ట్ కోసం. అసలు హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి, అసలు రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది ఇది ఫస్ట్. వ్యర్థాల నీరు చెప్పాను కదా ఇందాక, ప్రతి గ్రామంలో వ్యర్థపు నీరు అంతా కూడా ఈ కాలంలో తాగునీరు సాగునీరు కలుస్తుంది చెప్పాను నేను. ఇప్పుడు ప్రతి వ్యర్థాలు కూడా మీరు చూడండి, ప్రతి కాలువ కూడా త్రాగునీరు సాగునీరు కాలువ ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర నుంచి, ఆనగట్ట దగ్గర నుంచి ఇటు ఈ కాకినాడ వెళ్ళేది అవ్వచ్చు, అటు అక్కడ రావులపల్లి మీద నుంచి అమలాపురం మీదుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ అంతా కూడా ఈ వ్యర్థాలు ఎందుకు అవుతాయి? నీటిలో వ్యర్థాలు ఎలా పడుతున్నాయి? ప్రతి కాలువ కూడా పరిశీలించండి. ప్రతి గ్రామంలో, మీ గ్రామంలో, ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నా నీ గ్రామంలో నువ్వు పరిశీలించు. ఈ డంపింగ్ అనేది ప్రత్యేకంగా ఈ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు నిర్దేశించబడిన డంపింగ్ యార్డ్లోనే డంపింగ్ చేస్తున్నారా వ్యర్థాలు? గ్రామాలలో సేకరించిన వ్యర్థాలన్నీ కూడా డంపింగ్ యార్డ్లోనే డంపింగ్ చేస్తున్నారా? సమాధానం చెప్పు నువ్వు. లేదు, చేయట్లేదు. నీకు డంపింగ్ యార్డ్ ఉంటే డంపింగ్ యార్డ్లో చేస్తున్నావు. డంపింగ్ యార్డ్ లేదు. ఈ డంపింగ్ యార్డ్ల పైన పర్యావరణ పరిరక్షణ శాఖ అనేది దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే ఈ పర్యావరణ గురించి తెలిసిన చదువుకున్న వ్యక్తిని మనం పర్యావరణ మంత్రి కింద నియమించుకుంటే, గెలిపించుకుంటే వాడికి తెలుస్తుంది సబ్జెక్ట్. అర్థమైందా? సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాడిని ఈ పర్యావరణ మంత్రి కింద చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? పశువుల డాక్టర్ని తీసుకొచ్చి మనుషులకి ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాడా? చేయలేదు. కనుక తప్పెవరిది? మంది, ప్రజలది, ప్రజాస్వామ్యంది. ఎందుకు చెప్తుందంటే ఈ డంపింగ్ యార్డ్లు కదా మనకి ఇప్పుడు సబ్జెక్టు. డంపింగ్ యార్డ్లలో డంపింగ్ చేయకుండా మరి ఎక్కడ డంపింగ్ చేస్తున్నారు రవికుమార్ గారు? వ్యర్థాలన్నీ కూడా ఈరోజు మా ఊర్లో, మా గ్రామంలో వ్యర్థాలన్నీ క్లీన్ చేసేసారు. మా పిల్లగాడు వేసుకున్న హగ్గీస్ కూడా, డైఫర్ కూడా అవ్యర్థమే. అది కూడా మేము మా ఇంటి ఎదురుగుండా పడేసాం. అది కూడా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు, పంచాయతీ సిబ్బంది పట్టుకుని వెళ్ళిపోయారు, వ్యర్థాలు సేకరించారు. వెళ్ళిపోతుంది కదా, నా ఇంటి ఎదురుగుండా వ్యర్థాలు ఉండట్లేదు. ఈ వ్యర్థాలు బయటికి వెళ్ళిపోయినాయి కదా, వెళ్ళిపోయినాయి అమ్మ తమ్ముడు, వెళ్ళిపోయినాయి వ్యర్థాలు, తీసుకెళ్ళిపోయారు ఈరోజు సిబ్బంది. అది ఎక్కడ వేస్తున్నారు? నిర్దేశించబడిన డంపింగ్ యార్డ్లో వేస్తున్నారా? లేకపోతే త్రాగునీరు సాగునీరు పథకంలో మనకి ఉన్నటువంటి కాలువల్లో పడేస్తున్నారా? లేదా కాలువవార పడేస్తున్నారా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మీ కాలువవారకి వెళ్ళి చూడండి ఒకసారి. ఈ త్రాగునీరు సాగునీరు పథకంలో మనకి రిలీజ్ అయినటువంటి కాలువ వారికి వెళ్ళి చూడండి. ఈ వ్యర్థాలు కాలువ వారనే డంపింగ్ చేస్తున్నారు. ఈరోజు ఎంత డంప్ చేశారు, రేపు ఇంత పెరుగుద్ది, రోజు రోజుకి అలా 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 పెరుగుతుంది. పెరుగుతున్నదాన్ని ఏం చేస్తున్నారు మీకు ఏం తెలుసా? అయ్యో ఈరోజు ఇంత వేసేసాం, పెరిగిపోయింది కాలువవారని. మన డంపింగ్ యార్డ్ ఉంది, కానీ డంపింగ్ యార్డ్ దగ్గర వెళ్ళడానికి బద్ధకం, లేకపోతే మనకు డంపింగ్ యార్డ్ లేదు. 2 కారణాలు. ఎందుకంటే దీనికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, మున్సిపాలిటీ అధికారులు అవ్వచ్చు, ఈ వ్యర్థాలు అనేది డంపింగ్ యార్డ్లోనే డంప్ చేయాలి అనే మినిమం కామన్ సెన్స్ లేక వాళ్ళు చదువుకోలేదు కాబట్టి
వాళ్ళకి తెలియదు. ఈ త్రాగునీరు సాగునీరు మనం కలుషితం చేస్తున్నాము అనే ఆలోచన అనేది లేదు, చదువుకోలేదు కాబట్టి. ఇంత కాలువరం పెరుగుతున్నది అంతా కూడా నైట్ 6-7 గంటలకు 8 గంటలకు జేసీబీ వస్తుంది. ఈరోజు వ్యర్థం రేపు కుళ్ళుతుంది, దుర్వాసనలు వస్తాయి. అలాగే వారం రోజులు 4 రోజులు 5 రోజులు వారం రోజులు 10 రోజుల స్టాక్ని ఒక్కొక్కసారి జేసీబీతో మని త్రాగునీరు సాగునీరు కాలంలో తోసేస్తారు. ఈ తోసేస్తే ఏమవుతుంది? అక్కడ కలుషితం అవుతుంది మీకు త్రాగునీరు సాగునీరు, ఈ వ్యర్థాలన్నీ కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఈరోజు వంట చేసాం, కాయగూరలు, అదేవిధంగా ఎంగిలి మన ఇంట్లో మన గృహంలో ఈ ఎంగిలి అంతా కూడా ఒక డస్ట్బిన్లో వేసుకుంటున్నాం మనం, అవునా? ఈరోజు డస్ట్బిన్ అనేది ఈరోజు మనం వ్యర్థాలు సేకరించి ఇంట్లో సాయంత్రం పొద్దున కల్లా అంటే మనం బయటపడేస్తాం. డస్ట్బిన్లో పెద్దది బిన్ ఉంటుంది కదా, దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు. దాంట్లో వేసేసావు కాబట్టి నీ ఇంట్లో వాసన కొట్టట్లేదు. అదే అందులో వేయకుండా నీ ఇంట్లో ఒక వారం రోజులు పెట్టుకుంటే నీకు దుర్వాసనలు ఎలాగ వస్తుంది? అది నీ ఇంట్లో ఎంత వ్యర్థాలే. ఏ వ్యర్థాలు మన ఇంట్లో ఉంటే వాసన ఎలా వస్తుందో, మన ఇంట్లో ఆవరణం అంతా కూడా ఏ విధంగా అయితే చెడు వాసన వస్తుందో, గాలి పొల్యూషన్ వస్తుందో, అది ఆరు బయట పడేసింది కూడా వెంటనే సేకరించకపోతే ఉరుచుట్ల ప్రజలందరికీ అదే వ్యర్థాలు వస్తుంది, అదే గాలి పొల్యూటం. దాన్ని తీసుకుని వెళ్ళి త్రాగునీరు సాగునీరు పక్కన పడేస్తే ఆ గ్రామంలో ప్రజలు అలాగా పాఠశాలలు అలా రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి వాసన వస్తుంది. మన ఇంట్లో వచ్చిన వాసన స్టాక్ ఉంటే మన ఇంట్లో వాసన వస్తుంది, ఇంటి బయట వాసన వస్తుంది. అదేవిధంగా కాలువ పక్కన వేసింది కూడా వాసన వస్తుంది. ఈ వాసన వచ్చేస్తుంది, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చేస్తాడేమో అని వీళ్ళు ఏం చేస్తారు, చేసి నైట్ 9 గంటలకు డ్రర్రమని లోపలితో హెదరు. ఎవరితో హెదరు? మున్సిపాలిటీ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది. మనం జేసీబీతో వ్యర్థాలని తాగునీరు సాగునీరులో తోసేస్తున్నాం. కానీ ఈ తోయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? త్రాగునీరు సాగునీరు ఈ నీరు మనం వ్యర్థాలు తోసేయడం వల్ల జేసీబీతో కలుషితం అవుతుందా? తెలియదు కలుషితం అవుతుందని. ఎందుకంటే త్రాగునీరు కలుషితం అయితే శతకోటి జీవరాశులు మానవునితో పాటు ఆ వాటర్ పక్షులు తాగుతాయి, జంతువులు తాగుతాయి, పశువులు తాగుతాయి, మనం తాగుతాం. రకరకాల నీటి మీద ఆధారపడినటువంటి ప్రతి జీవి కూడా ఈ కలుషితమైన నీరు తాగుతుంది. త్రాగునీరు సాగునీరు పొల్యూషన్ ఎలాగవుతుంది? మనం త్రాగిన నీరు ఏదో విధంగా పొల్యూషన్ వాటర్ తాగుతున్నాం, అదేవిధంగా ఈ పొల్యూషన్ వాటర్ తోటే మనం పంటలు పండిస్తున్నాం. పంటలు కూడా పొల్యూషన్ అవుతున్నాయి కదా. తప్పు ఎవరిది? ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళది, పంచాయతీ వాళ్ళది. దీని మీద నేను చాలా ఫిర్యాదులు చేశాను. ఫిర్యాదులు చేసినోడు రవికుమార్ అత్తమాడికి ఫిర్యాదులు చేసేస్తాడు, పని పాట లేదు. అత్తమాడికి కంప్లైంట్లు ఇచ్చేస్తారు. ఎందుకు కంప్లైంట్ ఇచ్చేస్తాను నేను? నాకేం పని పాట లేదా? చెప్పండి. మీ డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తే నేను ఎందుకు కంప్లైంట్లు చేస్తాను? అంటే ప్రతి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల మీద, ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కూడా జరుగుతున్న అన్యాయాలు రవికుమార్ ఎందుకు ఎదిరిస్తున్నాడు, ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నాడు అని మీకు ఒక్కసారి రవికుమార్ ఈరోజు మా ఏం కంప్లైంట్ ఇచ్చాడు? జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా రవికుమార్ ఈరోజు పంపించాడు కంప్లైంట్. ఇది కంప్లైంట్లో ఎంతవరకు న్యాయం ఉంది? వ్యక్తిగత స్వార్థం ఉందా, లేకపోతే అతను ఏమన్నా సొసైటీని నాశనం చేసేస్తున్నాడు, లేదా సొసైటీని తప్పుదోవ పట్టెత్తడా, ప్రజలను తప్పుదోవ పట్టెత్తడా, లేదా ప్రజాప్రతినిధులకు తప్పుదోవ పట్టెత్తడా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టెత్తడా అనేది ఒక్కసారి ఆలోచించండి. మీ ఈగోలన్నీ పక్కన పెట్టేసి, ఓకేనా?
ఈ విధంగా త్రాగునీరు సాగునీరు కలుషితం అవడం వల్ల మనకి రకరకాల జబ్బులు వస్తాయి. మరి దీన్ని మనం నిరోధించాలా వద్దా? గ్రామాల్లో వ్యర్థాలకు సాగునీరులో వేసేస్తున్నారు, పథకంలో వేసేస్తున్నారు, వ్యర్థమైన నీరు దాంట్లోకి వేసేస్తున్నారు. పోతే సర్లే రఘుమార్ గారు మీరంతా చెప్పారు కదా సబ్జెక్టు. గ్రామాల్లో వ్యర్థపు నీరు మరి మేము కాలువలో వేయకపోతే, దగ్గరలో ఉన్న కాలువలో వేయకపోతే ఈ నీరు ఎక్కడికి వెళ్తుంది? మరి ఊరంతా స్టాక్ అయిపోయి ఊరంతా కంపోజ్ చేదా అని మీకు క్వశ్చన్ ఉంది. ప్రతి గ్రామంలో కూడా వ్యర్థ నీరుకి ఒక ఈటీపీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక 2 మంచాలు గొయ్యి, ఒక హౌసింగ్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు ఏర్పాటు చేయాలి? ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు. మన గ్రామంలో లేదా 2 గ్రామాలలో వ్యర్థాలన్నీ కూడా, లేకపోతే 3 గ్రామాల్లో వ్యర్థాలన్నీ కూడా డ్రైన్ వ్యవస్థ ద్వారా ఒక ఎకరం, ఒక 5 మంచాలు, ఒక హౌసింగ్ లాంటిది కట్టేసి ఆ డ్రైన్ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి? హైదరాబాద్లో వాటర్, హైదరాబాద్లో డ్రైనేజ్ మొత్తం అంతా హుస్సేన్ సాగర్లోకి వస్తున్నట్టు ఒక చిన్న హుస్సేన్ సాగర్, ఇంత హుస్సేన్ సాగర్ కూడా చిన్న హుస్సేన్ సాగర్ లాంటిది చిన్న చేసుకుని ఈ డ్రైన్ వాటర్ దాంట్లోకి వెళ్తే దాంట్లో ఈటీపీ ట్రీట్మెంట్ చేయాలి. కెమికల్స్తో ఈటీపీ ట్రీట్మెంట్ చేస్తే ఈ పొల్యూషన్ అయిపోయినటువంటి వాటర్, ఈ పొల్యూషన్ అయిపోయినటువంటి వ్యర్థాలన్నీ కూడా, నీటిలో కలిసి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా బ్యాక్టీరియా అంతా చనిపోయి ఫ్రెష్ వాటర్ అవుతుంది. బ్యాక్టీరియా చంపేస్తున్నాం. ఈటీపీ ట్రీట్మెంట్ చేయడం వల్ల మన వ్యర్థాలన్నీ కాలంలో వదలకుండా ప్రత్యేకంగా ఈటీపీ ట్రీట్మెంట్కి పంపిస్తూ ఉంటే ఈటీపీ ట్రీట్మెంట్లో వాటర్ ఫ్రెష్ అయిన వాటర్ను కూడా చుట్టుపక్కల చెట్లకు వేసుకోవడానికి కూడా పనిచేస్తుంది. ఆ వాటర్ నిండిపోయింది కదా, ఈటీపీ ప్లాంట్ ఏం చేయాలి? నిండిపోయిన నీరుని చెట్లకు, పార్కుల చెట్లకు, వాటికి ఉపయోగించుకోవచ్చు. రఘుమార్ గారు, మరి డ్రైనేజ్ అంతా వెళ్ళిపోయింది, ఓన్లీ వాటర్ కాదు కదా, వాటర్లో కూడా కొన్ని మలినాలు ఉంటాయి కదా, పదార్థాలు ఉంటాయి కదా, ఈ పదార్థాలు కూడా ప్యూరిఫై అవుతాయి, బ్యాక్టీరియా పోతుంది, ఫ్రెష్ అవుతుంది. దాంట్లో తొలగించి రీసైక్లింగ్ చేసి వాటిని ఎరువుల కింద కూడా వాడుకోవచ్చు. రీసైకిల్ చేసి ఎరువుల కింద వాడచ్చు. అప్పుడు ఈ ఈటీపీ ప్లాంట్లో వచ్చిన వ్యర్థాల వాటర్ ఉపయోగించుకోవచ్చు, దాన్ని ఎరువుల కింద వాడుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ప్లాంట్ క్లియర్ అవుతుంది. అది నెలకు ఒకసారి చేయండి, 15 రోజులు చేయండి, అది ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు మీరు చేయండి ట్రీట్మెంట్. దీనివల్ల అంటే ప్రతి గ్రామానికి కూడా ఈటీపీ ప్లాంట్ పెట్టాలా రఘుమార్ గారు? గ్రామంలో 10 ఇళ్ళు ఉంటాయి, 50 ఇళ్ళు ఉంటాయి, 100 ఇళ్ళు ఉంటాయి. అవునండి. డ్రైన్ ఒక గ్రామం తీసుకోండి, లేకపోతే 3 గ్రామాలు తీసుకోండి, 4 గ్రామాలు తీసుకోండి, 4 గ్రామాల డ్రైనేజ్ అంతా కూడా, లేకపోతే 10 గ్రామాల డ్రైనేజ్ అంతా కూడా ఒక ఈటీపీ ప్లాంట్లో తీసుకురండి, ఊరికి దూరంగా. అక్కడ ట్రీట్మెంట్ చేయండి. దీనివల్ల త్రాగునీరు సాగునీరులో ఈ వ్యర్థపు నీరు అనేది కలవదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ వ్యర్థాలు మన ఇంట్లో డస్ట్బిన్ నుంచి మనం బయట వేసిన వ్యర్థాలు అన్నీ కూడా ఈ త్రాగునీరు సాగునీరు కాలువలో నుంచి డంపింగ్ చేసి జేసీబీలతో తోసేస్తున్నారు. అలా తొయ్యకుండా ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయండి. ఒక పంచాయతీకి ఒక డంపింగ్ యార్డ్ ఇవ్వండి. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి కావచ్చు, దేనికైనా సార్ డంపింగ్ యార్డ్ ఎందుకు? డంపింగ్ యార్డ్ వల్ల ఉపయోగం ఏంటి? డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ప్రజలకు నష్టం ఏంటి అనేది ఆలోచించేవాడు ఎవడో లేడు. ఎందుకంటే చదువుకున్నవాడికి మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు, చదువుకున్నవాడికి మన మంత్రి కింద ఇవ్వలేదు, కాబట్టి వాడి సబ్జెక్ట్ అది కాదు. కనుక ప్రతి పంచాయతీకి కూడా ఒక డంపింగ్ యార్డ్ ఇవ్వండి, ఊరికి దూరంగా. ప్రభుత్వ భూమి చాలా ఉంది, ఒక ఎకరం కదా, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు సేకరించండి. ఈ వ్యర్థాలని డంప్ చేసుకోండి. డంప్ చేసుకున్న తర్వాత దాన్ని వ్యర్థాలు కాలుస్తున్నారు, అవి చేస్తున్నారు, మళ్ళీ దాన్ని రీసైకిల్ చేస్తున్నారు, దాన్ని ఎరువు కింద వాడుతున్నారు. ఓకే, అలా చేసుకోవచ్చు కదా.
మరి త్రాగునీరు సాగునీరు కాలువ పక్క నుంచి ఈ వ్యర్థాలన్నీ ఆ కాళ్ళకు తోసేయడం వల్ల మరి వాటర్ అసలు ఈ త్రాగునీరు సాగునీరు కలుషితం అవుతుంది కదా. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ప్రజలు అనారోగ్యాలు పాలవడానికి ఇదో ఒక కారణం, ఇంకా 99 కారణాలు ఉన్నాయి. ఈ త్రాగునీరు సాగునీరు, వ్యర్థపు నీరు, గ్రామాలలో ఉపయోగించే వ్యర్థపు నీరు, ఈ గ్రామాలలో ఉపయోగం లేకుండా పడేసినటువంటి ఈ వ్యర్థాలు, మన ఇంట్లో వ్యర్థాలు, మన కిచెన్లో వ్యర్థాలు, మన బాత్రూంలో కూర్చుంటే వ్యర్థపు నీరు, ఈ రెండింటి మీద ఈ సబ్జెక్ట్ని నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు నేను మాట్లాడాను. త్రాగునీరు సాగునీరు ఎలా కలుషితం అవుతుంది అనేది నేను చెప్పాను. మీరు దీన్ని ఖచ్చితంగా మీరు పాటించండి. మన భూగర్భ జలాల్ని, అదేవిధంగా మన త్రాగునీరు సాగునీరుని పొల్యూషన్ కాకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత అనేది ప్రతి పౌరుడి మీద ఉందని నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఓన్లీ మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో. అంతే తప్ప మిమ్మల్ని నేను డిమాండ్ చేయట్లే. అర్థమైందా? డిమాండ్ చేయట్లేదు. మన త్రాగునీరు సాగునీరు కలుషితం అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడి పైన ఉంది. అవునంటారా కాదంటారా? చెప్పండి. నా ఈ వీడియో 100 మందిలో 2 కళ్ళు తెరిపిస్తే చాలు. ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరికి అదేవిధంగా అందరూ కూడా తెలుసుకొని ప్రతి పంచాయతీలో మున్సిపాలిటీలో కూడా ఈటీపీ ప్లాంట్లు అనేది ఏర్పాటు చేసుకోండి. ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా గ్రామాల్లో ఉపయోగించే డ్రైన్ వాటర్ అంతా కూడా త్రాగునీరు సాగునీరులో కలవకుండా మీరు ప్రత్యేకంగా ఈటీపీ ప్లాంట్లు చేసుకొని ట్రీట్మెంట్ చేసి ఆ విధంగా చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, గ్రామాల్లో సేకరించే వ్యర్థాలు కూడా ఈ కాలువల్లో పడేయకుండా, జేసీబీతో కాలువలో తీయకుండా ఒక డంపింగ్ యార్డ్లు అనేది ఏర్పాటు చేసుకోండి. ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి, డంపింగ్ యార్డ్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ 2 మీద సబ్జెక్ట్ ఇది. ఈ 2 సబ్జెక్టులు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆలోచించండి నా మాటలు. మీకు తెలిసినది నాకు తెలియకపోవచ్చు, ఏదో తెలిసిందే. నేను ఏదో అవగాహన కోసమే తప్ప మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు. కొంచెం అవగాహన పెంచుకోమని. మీకు తెలిసినంత నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఉన్నది చెప్పాను. ఈ 2 సబ్జెక్టులు కూడా త్రాగునీరు సాగునీరు కలుషితం కాకుండా చూసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, చివరికి ప్రతి పౌరుడికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో నాకు తెలియని విషయాలు ఏమైనా చెప్పుంటే, అవకతవకలు ఉంటే నన్ను మన్నిస్తారని ఈ మీడియా ద్వారా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై భీమ్. చివరిగా ఒక్క మాట, నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. ఈ సబ్జెక్టు ప్రతి గ్రామాలలో వ్యర్థపు నీరు, త్రాగునీరు సాగునీరు పథకం కాలువలో కలవకుండా ఈటీపీ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. ఇటు కాలువలోకి వెళ్ళే నీరుని, కాలువలోకి వచ్చే వ్యర్థపు నీరుని బంద్ చేసి, అంటే ఆపేసి, నిషేధించి, నిరోధించి ఈ మార్గాన్ని కాలువలో కాకుండా ఒక ఈటీపీ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో సారాంశం. నెంబర్ 2, ఏంటి పచ్చాలు చెప్తున్నాడని అనుకోవద్దు. నెంబర్ 2, మన ఈ కిచెన్లో ఉపయోగించి, మన అవసరాలకు ఉపయోగించిన వ్యర్థాలన్నీ కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి కాలువలో పడేసి నైట్ జేసీబీతో తోసేస్తున్నారు. దీనివల్ల కూడా త్రాగునీరు సాగునీరు కలుషితం అవుతుందని ఈ వీడియోలో నేను మీకు చెప్పాను. ఈ వ్యర్థాలు కూడా వీళ్ళు పట్టుకెళ్ళి ప్రతి పౌరుడు కూడా, ప్రతి ప్రజాప్రతినిధి కూడా, అందరూ కూడా, ఉద్యోగస్తుడు పౌరుడే, అందరూ పౌరులే. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరు పౌరుడే. ఈ పౌరులు అందరూ కూడా ఈ రవికుమార్ చెప్పినట్టు నిజంగా ఈ మున్సిపాలిటీ వాళ్ళు, ఈ పంచాయతీ వాళ్ళు వ్యర్థాలు ఎక్కడ వేస్తున్నారని మీరు గమనించండి. మీరు ప్రత్యేకంగా తీసుకోండి, ప్రత్యేక సబ్జెక్ట్ తీసుకోండి. ఈ వ్యర్థాలకి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయమని చెప్పండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. డంపింగ్ యార్డ్ లేకపోతే మాకు డంపింగ్ యార్డ్ కావాలని చేయండి.
నిరాహారదీక్షలు చేయండి, డిమాండ్ చేయండి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ఈ వ్యర్థాలను ఒక డంపింగ్ యార్డ్ నిర్దేశించండి. డంపింగ్ యార్డ్ కోసం కేటాయించండి. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఈ కేటాయించిన తర్వాత ఈ వ్యర్థాలు కాలా పడేయకుండా డంపింగ్ యార్డ్లో పడేసి మన ఈ విధంగా ఈ రెండు చేయడం వల్ల త్రాగునీరు సాగునీరు అనేది కలుషితం అవ్వదు. ఇంకొక ముఖ్య విషయం, రాజమండ్రిలో పేపర్ మిల్ వాటర్ కూడా అండర్ గ్రౌండ్ నుంచి గోదావరిలోకి కలుషితం అయిపోతుంది. వ్యర్థాల కెమికల్ నీరు అంతా కూడా గోదావరిలో కలిపేస్తున్నారు. దీని మీద కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేకంగా అది కూడా పొల్యూషన్ అవుతుంది, మనకి గోదావరి పొల్యూషన్ అవుతుంది. ఈ సబ్జెక్టు కూడా ప్రజలు గమనించాలి. వీటి మీద మేము ఫిర్యాదు చేస్తే రవికుమార్కి పనే పాట లేదు, అత్తమాటికి ఏ కంప్లైంట్లు, ఏ ఫిర్యాదులు, ఇవన్నీ పనే పాట లేదు. అదొకటి చాలామంది తిట్టుకుంటున్నారు. కానీ తిట్టుకోవడం కాదు, నాకు అదే పని కాదు. మీతో తిట్టించుకోవాలంత అవసరం నాకు లేదు. మీకు అవగాహన అనేది ఏర్పాటు చేస్తున్నాను. దానివల్ల మ్యాక్సిమం చాలా వరకు ప్రజలు, పశువులు, పక్షులు, జంతువులు, శతకోటి జీవరాశులకి పొల్యూషన్ లేని నీరు అందించవచ్చు. మనము కూడా కాలువలోకి వెళ్ళి కాలువ నీరు దోశలతో తాగొచ్చు. ఇది ముఖ్యంగా ప్రతి పౌరుడికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి కూడా, ఎక్స్పెషల్లీ ఎన్విరాన్మెంట్ మంత్రి గారు కూడా, పర్యావరణ శాఖ మంత్రి కూడా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. మన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగుతున్నాం. రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ వాటర్ మనం తాగుతున్నాం. కనుక మనం ఒక 60 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో పొల్యూషన్ లేని నీరు తాగితే 80-90 బతకవచ్చు. పొల్యూషన్ వాటర్ తాగుతుంది కాబట్టి 50-60 శతకోటి రోగాలు వచ్చి పోతున్నాం. మరి మన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగుతున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు ఏ వాటర్ తాగుతారు? మన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగగలరా? మన ఎమ్మెల్యే గారు ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగుతున్నారా? మినరల్ వాటర్ తాగుతున్నారా? మన మంత్రి గారు, మన సీఎం, మన పిఎం, మన డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ కూడా మన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగుతున్నారా? తాగట్లేదా? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే మన రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు మన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగరు. హిమాలయాల నుంచి తెచ్చుకుని వాటర్ తాగుతారు. హిమాలయాల వాటర్ ఎంత? లీటర్ ఎంత? 1000, 10,000, 50,000, ₹1,00,000 మీరే ఖరీదు కట్టండి. మనం ఆర్డబ్ల్యూఎస్ వాటర్ మనం తాగుతున్నాం, మనం బతుకుతున్నాం. ఇదే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ హిమాలయాల వాటర్ తాగుతున్నటువంటి వాళ్ళు తాగితే వాళ్ళు చచ్చిపోతారు. 1-2 నెలలు చచ్చిపోతారు. అంటే మనం కలుషితమైన వాటర్ తాగుతున్నాం కాబట్టి మనకు అలవాటు అయిపోయి ఇంకొక 10 రోజులు బతుకుతాం, ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం. అదే నీరు వాళ్ళు తాగితే చచ్చిపోతారని తెలుసు కాబట్టి వాళ్ళు మన ఆర్డబ్ల్యూఎస్ వాటర్ తాగరు. ప్లస్ ఈ పిఎంలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, సాధారణ ప్రజలు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, వాళ్ళకి మనకి తేడా ఏంటనేది సెకండ్ వీడియోలో నేను చేస్తాను. ఇది ఓన్లీ అవగాహన కోసం మాత్రమే, ఎవరిని నొప్పించడం కోసమని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో మొత్తం అంతా నేను చెప్పిన నిజాలని మీరు నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోవాలి మొత్తం అంతా. నేను తీసిన అవి విత్ లొకేషన్తో తీసిన వీడియోలు అవన్నీ. కనుక పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా నేను చెప్పిన విషయాలపై స్పందించి మొత్తం అంతా ఎంక్వైరీ చేసి వీరిపై ఏంటి, ఈ వాటర్, ఈ పొల్యూషన్కి కారణమైన ఈ వాటర్ని, ఈ తాగునీరు, సాగునీరు కాలువల్లో విడుదల చేస్తున్నటువంటి
వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎలాగా ఈ వాటర్ పొల్యూట్ చేస్తున్నటువంటి అధికారులపై ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా గోడ మీద పిల్ల చూస్తున్నటువంటి అధికారులందరినీ కూడా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుని వీళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ మీడియా తరఫున తెలియజేస్తాను. జై భీమ్.